హాయ్, ఎలా ఉన్నారు మా? నా మనవరాలు చాలా రోజుల తర్వాత చూపిస్తున్నాను. దాన్ని బలవంతంగా కూర్చోబెట్టున్నాను. నా గొంతు కూడా గరగరా అంటుంది కదా, దాని గురించి కొన్ని కబుర్లు చెప్తాను. ఉండు నాన్న, హాయ్ చెప్పు అందరికీ. హాయ్. అస్సలు కుదురుండదు మా, చాలా అల్లరిది. అదిగోండి వెళ్ళిపోతుంది. దీని గురించి ఇంకోసారి మాట్లాడతానులేండి. యాక్చువల్గా నేను చార్ధామ్ వెళ్ళాను మా. సో అది ఎంత పుణ్యం ఉంటే కానీ చూడలేదా అంటారు. చూశాను కానీ బాగా జలుబు చేసేసింది, సిక్ అయిపోయాము. సో నా గొంతు కూడా మీకు ఏంటంటే రాళ్ళు వేసినట్టు గరగరా అంటుంది చూడండి. ఇంకా పూర్తిగా రాలేదు, కానీ చాలా రోజులైంది వీడియో ఇచ్చి అని చెప్పేసి చేస్తున్నాను. సో చార్ధామ్ గురించే మాట్లాడతాను, మధ్య మధ్యలో వేరే టాపిక్స్ మాట్లాడతాను. యాక్చువల్గా 12 సంవత్సరాల ముందు అనుకున్నాను మా చార్ధామ్ వెళ్దామని. నా ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటే అనుకున్నాను, కానీ అప్పుడు 15 days చెప్పారు. 15 days అంటే బిజినెస్ వదిలిపెట్టి అన్ని రోజులు వెళ్ళడం నాకు కుదరలేదు. మనసులో కోరికున్నా కానీ వెళ్ళలేకపోయాను నేను. తర్వాత ఏదో వాళ్ళంతా వెళ్ళి చెప్పిన తర్వాత చాలా అనిపించింది వెళ్ళుంటే బాగుండేది అనేసి. వెళ్దాం అనుకునే లోపల అప్పుడు వరదలు వచ్చేసాయి. దాంతో కొంచెం తగ్గాను. ఈ లోపల కరోనా వచ్చేసింది. అలా 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 లేట్ అయిపోయింది అనమాట. ఈసారి ఏంటి అంటే మా హరిత తెలుసు కదా, మా మరదలు, వాళ్ళ తమ్ముడి భార్య ప్రతిమ, మీకు ఫొటోస్ చూపిస్తాను నేను. తను వెళ్తూ ఉందన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్తో. సో హరిత అనేది ఇట్లా వెళ్తూ ఉందంటే వెంటనే నేను చెప్పేశాను నేను కూడా వస్తాను అని. హరిత కూడా వస్తానని చెప్పింది. విజ్జి అంటే హరిత వాళ్ళ సిస్టర్ కూడా వస్తానని చెప్పింది. సో మేము అనుకున్నాము, నేను, హరిత, విజిత, తన పేరు విజ్జి అంటాము, తర్వాత ప్రతిమ, హరిత వాళ్ళ తమ్ముడు అమర్, మేము అనమాట. సో ఇంకొక అబ్బాయి సుమంత్ అని కూడా అనుకున్నాం అనమాట విజ్జికి తోడుగా. వీళ్ళు విజ్జి ప్లస్ ప్రతిమ చాలా డెలికేట్ డార్లింగ్స్ అనమాట. అసలు చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి బయటకు వస్తే. సో వాళ్ళకి సపోర్ట్ అన్నట్టు అనమాట. అనుకున్నాము, టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నామా. చేసుకున్న తర్వాత అంటే హెలికాప్టర్ బుక్ చేసుకున్నాం అన్ని చోట్లకి. సో అంతా 6 days అనమాట. ఇక్కడ నుంచి డెహ్రాడూన్, అంటే మేము ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళాము, నేను, హరిత. అక్కడ నుంచి డెహ్రాడూన్ 22nd యాక్చువల్గా బయలుదేరాము, 23rd డెహ్రాడూన్, మళ్ళీ డెహ్రాడూన్కి 28th అనమాట. ఇది మా ప్లాన్ యాక్చువల్గా. కానీ ఈ లోపల ఏంటంటే వెయిట్ ప్రాబ్లం వచ్చేసింది. 450 kgs కంటే ఉండొద్దన్నారు. మా వెయిట్, మా లగేజ్, మా వెయిట్ కలిపి ఎక్సీడ్ అవుతుంది. సో ఒకళ్ళని డ్రాప్ అవ్వమన్నారు. వెంటనే పాపం విజ్జి నేను డ్రాప్ అయిపోతానని చెప్పింది. కానీ మాకు మనసులో అసలు సంతోషం లేదు. తను కూడా వస్తే బాగుంటుంది అనుకున్నాము, కానీ తను డ్రాప్ అయిపోయింది. తను డ్రాప్ అవ్వగానే సుమంత్ కూడా డ్రాప్ అయిపోయాడు. ఇంకా కొంచెం ఫీల్ అయ్యాం, కానీ ఏముంది కదా, తప్పదు కదా. సో షాపింగ్ చేసామ్మా, బాగా షాపింగ్ చేసాము. స్టిక్స్ అని, షూస్ అని, తర్వాత థర్మల్స్ అని, ఏదో అట్లా డ్రెస్సెస్ అంటే ఏదో ఉన్నాయి కదా నా దగ్గర అనుకున్నాను. లాస్ట్లో చెప్పారు హెలికాప్టర్లో 5 kgs కంటే 1 గ్రామ్ కూడా అలో చేయరు. అంటే ఆ బ్యాగ్తో కూడా 5 kgs ఉండాలి మనం ఎక్కడికి వెళ్ళినా. అంటే డెహ్రాడూన్ నుంచి యమునోత్రికి, యమునోత్రిలో నుంచి గంగోత్రికి, గంగోత్రి నుంచి కేదార్నాథ్, కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్, బద్రీనాథ్ నుంచి మళ్ళీ డెహ్రాడూన్. సో 5 daysకి గాను మేము ఓన్లీ 5 kgs లగేజ్ తీసుకెళ్ళాలి. మేమేమనుకున్నామంటే, సో పైన ఉంటాయి కదా ఓవర్ కోట్స్, అవి వాటితో పట్టించుకోవాలనుకుంటే అవి కూడా కౌంట్ చేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే మీలో చాలామంది చాపర్స్లో వెళ్ళేవాళ్ళు ఉంటారు. 1 గ్రామ్ కూడా ఉంచనివ్వరు. మన బాడీ వెయిట్ అక్కడ కూడా మెజర్ చేస్తారు. తర్వాత వచ్చేసి మన హ్యాండ్ బ్యాగ్స్తో కూడా వెయ్యి చేస్తారు. కాబట్టి మనం ఏదో తెలివిగా ఆలోచించి ఇవన్నీ వెయ్యి చేయర్లే అనుకుంటే తప్పు. అది కూడా వెయిట్ చేసి మేమందరం మా బ్యాగ్లో నుంచి తీసేసాం, మొత్తం చాలా తీసేసామ్మా. నమ్ముతారో నమ్మరో, 2 ప్యాంట్స్, 4 టాప్స్ తీసుకెళ్ళామన్నమాట. తినడానికి మేము వాళ్ళు లిస్ట్ ఇచ్చి ఉంటారు, నట్స్ తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. ఏదో దొరకవు కదా అనుకుంటాం కదా, చాలానే తీసుకెళ్ళాము. వాటిలో సగం తీసి పక్కన పెట్టేశాం. సో ఇదన్నమాట. ఇవన్నీ తర్వాత చెప్తాను. మెయిన్ ఏంటి అంటే చార్ధామ్కి వెళ్ళే ముందు మీకు
కనీసం ఒక 3-4 మంత్స్ ముందు బుక్ చేసుకుంటారు. మా చాపర్స్లో వెళ్ళాలి అంటే 6 మంత్స్ ముందు బుక్ చేసుకోవాలి. కానీ మాకు లక్కీగా దొరికింది కొంచెం ఇన్ఫ్లుయెన్స్తో అనమాట, హై రికమెండేషన్తో. ఒక్కోసారి అలా జరగకపోవచ్చు కూడా. ఎందుకు చెప్తున్నాను అంటే పాపం బుక్ చేసుకొని క్యాన్సిల్ అయిపోయే డబ్బులు కూడా ఇవ్వడం లేదు చాలామంది. ఆన్లైన్లో అసలు బుక్ చేసుకోకండి. మామూలుగా 18,000 20,000 కట్టించుకుంటున్నారు, అది రిటర్న్ కూడా రావడం లేదు. దొంగ యాప్స్ అవన్నీ. కాబట్టి అలా చేసుకోకండి. ప్రాపర్గా ట్రావెల్స్ ద్వారా చేసుకోండి. మీకు బాగా తెలిస్తేనే బుక్ చేసుకోండి. ఇంకొకటి ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళడానికి దొరుకుతుంది, మళ్ళీ రావడానికి దొరకడం లేదు. ముఖ్యంగా కేదార్నాథ్లో అమ్మ. మిగతా చోట్లంతా ఒక రకం, కానీ కేదార్నాథ్లో భగవంతుడి దయ ఉండాలి. మేము ఎన్ని స్టోరీస్ విన్నామంటే అమ్మా నాన్నలు వెళ్ళారు, పిల్లలేమో కింద ఉండిపోయారు, లేదా పిల్లలు పైకి వచ్చేసారు, అమ్మా నాన్నలు కింద ఉండిపోయారు. ఒక గ్రూప్ ఉంటే 2-3 పైన ఉన్నారు, మిగతా 2-3 2 రోజులైనా రాలేదు. ఇలా చాలా చాలా స్టోరీస్ వింటామ్మా. అంటే మన చేతుల్లో ఉండదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి, కానీ అన్నీ ప్లాన్ చేసుకొని వెళ్ళాలి మనం. ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకుంటారని చెప్తూ ఉన్నాను. సో షాపింగ్ అంటే పెద్ద పెద్ద షాపింగ్స్ చేయకండి. అన్నీ వెయిట్లెస్ బట్టలే తీసుకెళ్ళండి మా. థర్మల్స్ కొన్నాం, కానీ మాకు టెంపరేచర్ ఎలా ఉండిందంటే 38-40 ఉండింది. గంగోత్రిలో అలానే ఉండింది, కేదార్నాథ్లో కూడా మధ్యాహ్నం 2-2:30 వరకు అలానే ఉండింది. 2:30 తర్వాత ఇంకా దిగిపోయింది మా టెంపరేచర్. ఇలా టెంపరేచర్ వేరియేషన్స్ చాలా ఉంటాయి. సో బాగా మాయిశ్చరైజర్స్ తీసుకెళ్ళండి, సన్ స్క్రీన్స్ తీసుకెళ్ళండి, డే క్రీమ్స్ తీసుకెళ్ళండి. ఒక్కోసారి ఏం తీసుకెళ్ళినా మాడిపోతామా. మీరు 1 ఇంచ్ అప్లై చేసినా కానీ ఆ ఎండకి మిమ్మల్ని ఏది కాపాడలేదు. కానీ తీసుకెళ్తే కొంతవరకు బెటరు. 4 days బాగున్నాం, 5th day బర్న్ అయిపోయాం. నాకైతే ముక్కంతా రెడ్ అయిపోయింది, ప్రతిమాకైతే చీక్స్ ప్లస్ నోస్ అనమాట. అమ్మ ఇంకా సెన్సిటివ్, బాగా ఇదైపోయింది అనమాట. సో మీ బ్యాగ్లో ఒక మాయిశ్చరైజరు, డీప్ మాయిశ్చరైజర్స్ మా, అలానే సన్ స్క్రీన్స్, డే క్రీమ్స్, పిగ్మెంటేషన్ తగ్గడానికి ఇలా మీరు చూసుకోవాలి, పెట్టుకోండి మా. ఇకపోతే మీరు ఎక్కడికి వెళ్తున్నా బ్రష్, పేస్ట్, ఒక సోప్ ఉండాలి. తక్కువ దొరకవు. మాకైతే కేదార్నాథ్లో మంచినీళ్ళు కూడా దొరకలేదు మా, అంత రష్గా ఉందన్నమాట. సో మినిమమ్ వచ్చేసి మీ బ్యాక్ ప్యాక్లో పెట్టుకొని ఉండండి. ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎక్కడ ఆగిపోవాల్సి వస్తుందో తెలియదు అనమాట. సో మేమన్నీ చాలా ప్లాన్డ్గా ఉన్నామ్మా, అయినా కానీ ఎక్కడో ఒక చోట ఇబ్బంది తగులుతుంది. 22nd హరితాట్ నుంచి వచ్చేసింది, నెల్లూరు నుంచి. నేను ఇటు నుంచి బెంగళూరుకి వెళ్ళాను ప్రతిమ వాళ్ళ ఇంటికి. సో ప్రతిమ చాలా మంచి హోస్ట్ అమ్మా, అన్నీ చాలా బాగా అరేంజ్ చేస్తుంది. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్యాక్ చేసుకున్నాం అన్నీ అనమాట, చూసుకొని మీరు ఇవి తెచ్చారా, మీరు ఇవి తెచ్చారా అనేసి అనమాట. సో 22nd అక్కడే బెంగళూరులోనే రెస్ట్ తీసుకున్నాము. 23rd మార్నింగ్ మాకు 11కి ఫ్లైట్ అనుకుంటాను డెహ్రాడూన్కి. సో 2 hours ముందే వెళ్ళిపోయాము. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఇప్పుడు చాలా బాగుంది మా. టెర్మినల్ 2 భలే ఉంది, చాలా అందంగా ఉంది, ఎంజాయ్ చేసాం బాగా. సో ఆ వీడియో మీకు చూపిస్తాను ఇప్పుడు. సో వెళ్ళి ఇంకా మధ్యాహ్నం అంతేమ్మా, 1:30 ఆ టైంలో, 1:32 ఆ టైంలో మేము వెళ్ళిపోయాము. ఎంత డెహ్రాడూన్ నేను లాంగ్ బ్యాక్ వెళ్ళాను 85లో కాలేజ్లో ఫ్రెండ్స్తో. అప్పుడు ఎడ్యుకేషనల్ టూర్ మీద వెళ్ళామన్నమాట, ముస్సోరి అదంతా. డెహ్రాడూన్లో మేము అర్ధరాత్రి దిగితే మాకు ఆ చలికి మెలకు వచ్చేసింది బస్సులో. అప్పుడు బస్సులే కదమ్మా. సో అంత చలి ఉండింది. ఈసారి దిగంగానే మొహం అంతా మాడిపోయింది మా, అంత ఎండ ఉందన్నమాట. సో ఎండలు తక్కువ ఉంటాయని మాత్రం అనుకోకండి, చాలా ఎండలు ఉంటాయి. సో స్కార్ఫులు తీసుకెళ్ళండి. సో డెహ్రాడూన్లో హోటల్కి వెళ్ళాము. బాగా అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తానమ్మా. కానీ చాలా బాగుండింది మా ట్రిప్. పక్కా ప్లాన్తో వెళ్ళండి. నేను ఒక్కొక్క ప్లేస్ గురించి అక్కడ ఎలాంటి కేర్ తీసుకోవాలనేది మీకు స్పష్టంగా చెప్తాను. నేను కేవలం చాపర్స్తో వచ్చే వాళ్ళతోనే కాదు, మా బై రోడ్ వచ్చే వాళ్ళతో కూడా చాలామందితో మాట్లాడాను.
అందరివి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్లు, కొంతమందికి కొంచెం కష్టంగా కూడా ఉంటాయి. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకో వీడియోలో కలుస్తాను.